హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు విపరీతంగా నీళ్లు తాగడం మంచిది కాదు. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు, ఆ తర్వాత రోజు మొత్తం మీద శరీరానికి తగినంత నీరు మాత్రమే తాగాలి. చాలామంది భోజనం చేస్తున్నప్పుడు నీళ్లను తాగితే త్వరగా జీర్ణమవుతుందని అనుకుంటారు. అందుకే భోజనం సమయంలో చాలామంది ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. మరికొందరు భోజన సమయంలో నీళ్లు తాగడం మంచిది కాదని, ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే భోజనం సమయంలో నీళ్లు తాగడం మంచిది కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిదే. ఆహారంలో ఉండే పోషకాలు సులభంగా పేగుల్లో కదులుతూ శరీరానికి మేలు కలుగుతుంది. దీనివల్ల మలబద్ధక సమస్య అనేది దరి చేరదు. కానీ భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిదే కదా అని ఎక్కువగా నీళ్లు తాగకూడదు. దీనివల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. చాలామంది భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. ఇది సరైన విధానం కాదు. భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతుంది. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అవుతుంది. దీంతో సాధారణంగా జీర్ణమయ్యే విధానంలో మార్పులు వచ్చి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కొందరికి భోజనం తిన్న వెంటనే నీళ్లు ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది. అలా అని అతిగా నీళ్లు తాగడం వల్ల ఆహారం త్వరగా విచ్ఛిన్నమై వేగంగా జీర్ణమైపోతుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేసి మళ్ళీ భోజనం చేయాలని అనిపిస్తుంది. ఇలా ప్రతిసారి చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. దీని కారణంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే భోజనం చేయడానికి 1 గంట లేదా అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తినే ఆహారంలోని పోషకాలను శరీరంలో ఈజీగా గ్రహిస్తుంది. ఆహారం తీసుకోవడానికి ముందు నీళ్లు తాగితే కొంత కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని కారణంగా భోజన సమయంలో ఆహారంను తక్కువగా తింటారు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది. తక్కువ ఆహారం, దానితో పాటు కొంచెం నీరు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది. చాలామంది బయట హోటళ్ళు, రెస్టారెంట్లలో భోజనం చేసే సమయంలో కూల్ డ్రింక్స్, సోడాలు, కెఫిన్ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇలా ప్రతిసారి చేయడం వల్ల జీర్ణక్రియలో మార్పులు ఏర్పడతాయి. తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే భోజనం చేసే సమయంలో సోడాలు, కూల్ డ్రింక్స్, కెఫిన్ వంటి వాటిని తాగకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.